హే గైస్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో నిన్న వీడియో పెట్టలేదు. సో అంటే కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టా, నాకు కొంచెం హెల్త్ బాగాలేదని. సో ఏమైందంటే ఒక వారం నుంచి బాగా వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయిందనమాట. వరుసగా నైట్ టైము నిద్రపోకుండా వీడియోస్ చేసి అవన్నీ చేసేలాగి ఫుల్ హెడ్ఏక్ వచ్చింది. మామూలు హెడ్ఏక్ కాదు, తల పగిలిపోయే అంత హెడ్ఏక్ అనమాట. సో అప్పటికి ఏమన్నా మ్యాచ్ తొందరగా అయ్యి ఉంటే ఏమన్నా ట్రై చేసేవాళ్ళం, కానీ అప్పటికి అది మ్యాచ్ వర్షం పడిపోయి వర్షం దాగుడు మూతలాడతా మ్యాచ్ అయిపోయేసరికి 12:30 దాటిపోయింది. సో ఇంకా ఆ టైంలో నేనైతే లేచే పొజిషన్లో కూడా లేను. సో అందుకని ఇంకా వీడియో పెట్టలేకపోయాం అనమాట. సో కమ్యూనిటీ పోస్ట్లో చాలామంది అర్థం చేసుకున్నారు తిట్టకుండా. అది విషయం. సో అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఏదో ఒక వారం రోజులకే నిద్ర సరిపోతే ఎంత బిల్డప్ ఇస్తున్నాడు. మనం గత దాదాపుగా 40 రోజులు 50 రోజుల నుంచి నేను కంటిన్యూస్గా పెట్టుకుంటూ వస్తున్నాను. నైట్ టైం నిద్ర లేకుండా 2 గంటలు 2.5 గంట దాకా ఇది లేకుండా నేను పొద్దున్నే లేచి దొరికింది టైం కదా అని హెడ్ఏక్ ఉందని చెప్పాను నేను. అసలు పొద్దున్నే లేచి అప్డేట్ చేసి నేను ఎంత మెంటల్గా స్ట్రెస్కి గురవుతున్నా కానీ స్టిల్ నేను మెయింటైన్ చేస్తా, ఫోకస్ చేస్తా, ఛానల్ డెవలప్మెంట్ కోసం నేను వస్తున్నాను. కానీ నువ్వు ఈ బాడీ ఎంత బలహీనమైన బాడీ అయినా కానీ రోజు రాత్రి వచ్చి చేస్తాను కదా. అట్లా ప్రతిరోజు కదా. ఇప్పుడు అసలు లేదు కదా, దానికి స్కోప్ లేదు. ఎందుకు సింపతి క్రియేట్ చేస్తున్నాను నువ్వు? సరే ఇప్పుడు ఎందుకు అంత అవసరం ఏంటి నీకు? నాకేదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నేను రాలేను, దాని గురించి చెప్పా. ఇప్పుడు దానిలో కూడా నన్ను బ్యాడ్ చేయాలని చేయట్లేదు, నేను పద్ధతి కాదు. సరే వదిలేసేయి. నేను కూడా క్షీణిస్తున్నా కానీ నేను ఛానల్ డెవలప్మెంట్ కోసం వస్తున్నాను. ఒక్కరోజు ఏం కావాలి? ఒక్కరోజు తలనొప్పి దానికి ఏమైంది అని అంటున్నా నేను. అరే వాళ్ళే అర్థం చేసుకున్నారు, నువ్వు ఏ మనిషిరా నువ్వు రే. సరే ఓకే మ్యాచ్ ఎంత దుర్మార్గుడు వేంద్రా నువ్వు. మ్యాచ్ గురించి మాట్లాడు. దొరికింది ఎప్పుడు ఛాన్స్ దొరికింది ఎప్పుడు బ్యాట్ చేద్దాం, వాడేందో మంచోళ్ళలాగా పోర్ట్రే చేసుకుందాం, ఇదే ఉన్నాడండి ఫస్ట్ నుంచి. విషయం ఏంటంటే అది అప్పుడు హెల్త్ బాగా హెడ్ఏక్, ఇప్పుడు కూడా లైట్ హెడ్ఏక్ ఉంది, కానీ బెటర్. మొన్న రాత్రి అయితే మాత్రం అబ్బో భయంకరం. నరాలు అద్దం ముందు నుంచుంటే నరాలు డింగ్ చిక్ అని కనపడుతున్నాయి నాకు. సో అదనమాట. అందులో మీరు చూస్తే నా మెయిన్ ఛానల్లో కూడా ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, ఇండియా వాళ్ళు ఇచ్చిపడేసారు పాకిస్తాన్లో టెర్రరిస్ట్ క్యాంపుల మీద. సో ఆ వీడియో కూడా నేను లేట్గా పెట్టా, ఈవినింగ్ పెట్టాను అనమాట. నిన్న ఈవినింగ్ పెట్టా. అది అంతా ట్రెండింగ్ అయింది కదా, పొద్దునే పెట్టాలి, కానీ నాకు లేకపోవటమే నేను 11ంటికి లేచి నా వల్ల కాల. ఇంకా అదేంటంటే అప్పుడు ఆ వీడియో స్టిల్ కామెంట్స్ అడుగుతున్నారని ఇంకా చేయాల్సి వచ్చింది అనమాట. సో అది విషయం. ఎనివే ఇప్పుడైతే కొంచెం బెటర్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. అంటే ఇంకో మేజర్ అప్డేట్ ఉంది, అంటే ఆ మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ఇంకో మేజర్ అప్డేట్ ఉంది. తిట్టుకోవద్దు. యాక్చువల్గా ఈరోజు నైట్ మేము చెన్నై వెళ్ళాల్సిన పని ఉందన్నమాట. వేరే రిలేటివ్స్కి సంబంధించిన మ్యారేజ్ ఉంది. సో రేపు ధోనిని కలవటానికి కాదు, మ్యాచ్ అంటాను, మ్యారేజ్ ఉంది. సో నైట్ జీటీ ఎక్స్ప్రెస్ ఎక్కాలన్నమాట. సో నైట్ ఎన్ని డీటెయిల్స్ ఎందుకు, సీట్ నెంబరు, సరే 12ంటికి ఎక్కుతున్నావు, ఇవన్నీ ఎందుకు వద్దులే. కానీ నైట్ అయితే ట్రైన్ ఉంది. సో కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయే టైంకి మేము ట్రైన్ లో ఉంటాం. అండ్ మ్యాచ్ అది దిగే టైంకి అప్పుడు రికార్డ్ చేయడం అనేది కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ నెక్స్ట్ 9th నైట్ మళ్ళీ రిటర్న్ అవ్వాలన్నమాట. 9th నైట్ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత ట్రైన్లో ఉంటాం. మేబీ ఈ 2 days వీడియో కుదరకపోవచ్చు, బట్ రేపు దానికి మాత్రం షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే 9th నైట్ ఎక్కితే మార్నింగ్ 10th మార్నింగ్ వస్తాం కదా. సో మార్నింగ్ 8కి అయితే మాత్రం వీడియో రాదు కంపల్సరీ, అది ఆల్మోస్ట్ హైలీ ఇంపాసిబుల్. కానీ 12 లోపు వీడియో పెట్టడానికి అయితే మాత్రం ట్రై చేస్తాం. దయచేసి ఆ విషయం గుర్తుంచుకోండి. రేపు అంటే ఈరోజు వీడియో పెట్టాం కాబట్టి రేపు వీడియో షార్ట్ వస్తే షార్ట్ వస్తుంది, లేకపోతే వీడియో రాదు. ఎల్లుండి మాత్రం వీడియో పెడితే 12 లోపల పెడతాం, 8ంటికి అయితే వీడియో రాదు. సో ఈ అప్డేట్ అయితే దయచేసి గమనించాల్సిందిగా ప్రేక్షకులని కోరుతున్నాం. అండ్ జీటీ వర్సెస్ ముంబై మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే నాకు ఎందుకో కొట్టింది. ఏం కొట్టిందంటే జీటీ వాళ్ళు ఆడుతున్నప్పుడు డిఎల్ఎస్ పార్ స్కోరు వీళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు. అవును, వర్షం పడింది. వర్షం పడుతున్నా కూడా ఎంపైర్లు మ్యాచ్ ఆపట్లా, దే స్టిల్ కంటిన్యూయింగ్. ఎందుకంటే ఆ టైంలో ముంబై ఇండియన్స్ కొంచెం ముందుకు ఉన్నారనమాట, కొంచెం వెనకబడి ఉన్నారు. మ్యాచ్ ఆపట్లేదు. నాకు ఎందుకు డౌట్ వచ్చింది, ఏంది ఎంపైర్లు ఏమన్నా ఫేవర్ చేస్తున్నారని. కానీ కాదు. తర్వాత వర్షం హెవీ అయిన తర్వాత మ్యాచ్ స్టాప్ చేశారు. అప్పటికి జీటీ ముందంజలో ఉంది.
తర్వాత మళ్ళీ కానీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారండి. అప్పుడు ముంబై వచ్చి బుమ్ బ్రుమ్ 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 చేశాడు. ముంబై ఇండియన్స్ ఫామ్ లో వచ్చేసింది. ఏది వికెట్ల బడిలోకి పడింది. నేను ఇంకా మ్యాచ్ అయిపోయింది అనుకున్నా. ముంబై ఇండియన్స్ గెలిచారు అనుకున్నా. ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కూడా వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయి డ్రెస్సులు కూడా మార్చుకున్నారు. 12 అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు వర్షం పడి ఉంటే మ్యాచ్ అయిపోయేది. కానీ అక్కడ 5 నిమిషాలు ఉన్నా కానీ తీసుకొని వచ్చారండి. ఎంపైర్లు మొత్తానికి అక్కడ ఫేవర్ చేయలేదు ముంబై ఇండియన్స్ కి. ఇప్పుడు ఒక చిన్న కాంట్రవర్సీ ఉంది. ఏది ఒక ఎల్బిడబ్ల్యూ కాంట్రవర్సీ ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్, ఎందుకంటే ఇప్పటికి చాలా మంది తిట్టుకుంటున్నారు కాబట్టి దాన్ని నేను స్కిప్ చేస్తున్నాను. కానీ నాకు ఎక్కడ ఆశ్చర్యం వేసిందంటే 18 రన్స్ ఇచ్చింది కాడ ఇప్పుడు డక్వర్త్ లూయిస్కి 19th ఓవర్కి పెట్టేశారు. ఒక ఓవర్లో 15 రన్స్ కొట్టాలి. ఇట్స్ ఇన్ ముంబైస్ ఫేవర్ చెప్పాలంటే. కానీ అక్కడ బౌలింగ్ ఎప్పుడు దీపక్ చహార్కి ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు గమనిస్తే చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్నప్పుడు కూడా దీపక్ చహార్ని పవర్ ప్లేలో 3 ఓవర్లు వేయించేవాడు ధోని. మిడిల్ ఓవర్ వేయించాడు, డెత్లో అసలు వేపిడు, మ్యాక్సిమం వేపిడు. ఎందుకంటే హీఈస్ నాట్ ఎ డెత్ బౌలర్. కానీ హార్దిక్ పాండ్యాని తీసుకోండి, ఏషియా కప్లో బంగ్లాదేశ్ మీద గుర్తుందిగా, లాస్ట్ ఓవర్ వేసి గెలిపించిన మ్యాచ్. వరల్డ్ కప్లో కూడా వేసాడు డెత్లో. సో ఇతను ఇనిషియేటివ్ తీసుకోవాలి. కాకపోతే ఫస్ట్ ఓవర్ 18 రన్స్ కొట్టించేలోకి ఆ కాన్ఫిడెన్స్ కొంచెం లో అయినట్టుంది. బట్ స్టిల్ మనోడు హార్దిక్ పాయింట్ తీసుకొని వేసుంటే ఏమైనా ఛాన్స్ ఉండేదేమో. కానీ అంత డెత్ ఓవర్లో ప్రెషర్ మరి తట్టుకోలేకపోయాడు దీపక్ చహార్. నో బాల్ వేసాడంటే అది గందరగోళం. ఆ నో బాల్ వేయకుండా ఉన్నా మ్యాచ్ అవకాశం ఉండేది. లాస్ట్ బాల్ ఈజీ రన్అవుట్ రా. రింకు సింగ్ మామ కనుక ఆ రోజు అక్కడ ఉండుంటే అయిపోయిండేది, వికెట్లు పగిలిపోయాయి. అసలు ఈ రోజు మ్యాచ్ లో మాట్లాడారు రింకు మామ గురించి. మాట్లాడదాం. హార్దిక్ పాండ్యా నాకు షాక్ అనిపించింది. ఏంటంటే వేరే వాళ్ళు ఎవరన్నా పట్టించుకునేవాడు, కానీ హార్దిక్ పాండ్యా మిస్ చేయడం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎంత చాలా దూరంలో ఉన్నాడు రా. అని ఇంకోటి ఏంది, దీపక్ చహార్ నువ్వు బౌలింగ్ వేసినోడివి గబగబ వచ్చి వికెట్ల దగ్గర నుంచోవాలి కదా, ఇటు చూస్తున్నాడు. సూర్యకుమార్ వచ్చాడు కానీ బాల్ ఇస్తే కొట్టాడు, కానీ డైరెక్ట్ హిట్ ట్రై చేశాడు. సూర్యకుమార్కి అంత టైం లేదులే అక్కడ. కానీ సూర్యకుమార్ కొంచెం ఫాస్ట్గా వచ్చింది. కానీ ఆ మూమెంట్ ఏం చేయలేము. కానీ అనుకోని రీతిలో గుజరాత్ టైటన్స్ గెలిచి, కానీ మ్యాచ్ రా గుజరాత్ మెలిగిలు తిరిగింది. కానీ హైలైట్ బుమ్రాని ఎందుకు వరల్డ్ క్లాస్ బౌలర్ అనేది, అందుకే అంటారు వరల్డ్ క్లాస్ బౌలర్. మ్యాచ్ అయిపోయిన టైంలో వచ్చి వికెట్లు తీసి 2 వికెట్లు మ్యాచ్ సర్వ్ మార్చేసాడు నామ రూపాయలు. ఇంకొక 5 నిమిషాలు వర్షం పడి ఉంటే మాత్రం. కానీ నేను అనుకున్నా ముంబై ఇండియన్స్ మ్యాచ్ కదా, వర్షం పడింది కదా, ఖచ్చితంగా ఎంపైర్స్ ఫేవర్ చేస్తారులే, ముంబై ఇండియన్స్కి ఇచ్చేస్తారులే అనుకున్నాను. కానీ ఎందుకు ఆ రోజు నితిన్ మీనన్ లేడు కాబట్టి, నితిన్ మీనన్ లేకపోవటం, మళ్ళీ అహ్మదాబాద్ లో జరగటం, మనం హ్యాపీ అండి. మనం హాఫ్ సెంచరీ కొట్టేసాం. మీరు చాలా మంది గమనించినట్లేరు. మనం క్రాంతి కస్కస్ 50 పాయింట్స్కి రీచ్ అయిపోయాం. క్రాంతి కస్కస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఒక లైక్ కొట్టండి. మనం 50కి లైక్ కొట్టాలి. 50K లైక్స్ నేను అడగను, ఎందుకంటే మనకు అది వ్యూస్ కూడా రావు కాబట్టి. మమ్మల్ని మేమే తగ్గించుకుంటామండి. అది 5,000 లైక్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇది జెన్యూన్గా అడుగుతున్నాం. నేనేం ఎక్కువ అడగట్లేదు. 5,000 లైక్స్ అండ్ ఈరోజు మ్యాచ్ ఎవరెవరు ఏ టీంలు అనేది అది అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే అసలు మ్యాచ్ మీద అసలు లేదు, 100% మ్యాచ్ మీద ఫోకస్ లేదు. ఎందుకంటే అప్పుడు హెల్త్ బాగాలేకున్నాను కాబట్టి. సరే ఎనీవే, నేను ఒకవేళ తీసుకొని ఉంటే చెన్నై సూపర్ కింగ్సే తీసుకునేవాడిని అని మీకు తెలుసు. నేను చెన్నై సూపర్ కింగ్స్ అని తెలుసు. కానీ ఎందుకంటే మనం చెప్పలేదు కాబట్టి అది మనం 2 పాయింట్లు తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు, అది వదిలేస్తున్నాను. సో ఎనీవే, ఈరోజు అయితే కేకేఆర్ ఓడిపోయింది. నాది అంటే చెన్నై సూపర్ కింగ్స్ గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రేవిస్ 30 రన్స్ కొట్టాడు చూడు ఓవర్లో, అయిపోయింది మ్యాచ్. ఇన్ కేస్ ఆ ఓవర్లో 30 రన్స్ పోకపోయి ఉంటే మనోడు క్యాచ్ మిస్ అసలు లేదు అవసరం. 6th ఫస్ట్ క్యాచ్ మిస్. అవును, అది ఎట్లా వదిలేసాడు నాకు అర్థం కాలేదు. బాల్ బాగా ఫాస్ట్గా వచ్చింది, చెప్పాలంటే ఫాస్ట్గా వచ్చింది కానీ జడ్జిమెంట్ కరెక్ట్ లేదు కదా. మనోడు జడ్జిమెంట్ కరెక్ట్ లేదు. అలాంటి క్యాచ్లు పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అది యాక్చువల్ గా క్యాచ్ మంచి క్యాచ్, కానీ మనోడు కొంచెం ఫంకాడు. అదే ప్లేస్ లో రింగు మామ ఉన్నట్టుగా అయిపోయింది. రింగు మామకి అంది ఉండదు, అది కొంచెం హైట్ వెళ్ళింది. అది కష్టం అనుకో. రింగు మామ కాదు కానీ మామూలుగా మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఇలాంటి వాళ్ళు అయితే మాత్రం సరదాగా పట్టేసేవాళ్ళు.
అది ఆ క్యాచ్ మిస్ చేయటం మనోడు వరుసగా 30 రన్స్ అన్ని టాస్లే పడినాయి. మనోడు యార్కర్ ట్రై చేసాడు, మొత్తం అన్ని మిస్ అయిపోయి టాస్లు పడినాయి. బౌలింగ్ సరిగ్గా వేయలేదులే, కానీ శుభం దుబే కొంచెం ఆల్రెడీ తక్కువ కొన్నా కానీ రన్స్ అంటే అది మెయిన్ ఏంటంటే వీళ్ళు వికెట్లు పడినా కూడా 10 రన్ రేట్ తో వచ్చారు. అవును, 5 వికెట్లు పడినా 4 వికెట్లు పడినా రన్ రేట్ మాత్రం 10 ఉంది. నువ్వు జడేజాని తీసుకున్నా కూడా 190 స్ట్రైక్ రేట్ పెట్టాడు. ఫస్ట్ ఆయన కొత్త అతను ఒకడు వచ్చాడు, ముందే వచ్చి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది నాకు. అదే కదా, అతను మనోడు ముందు తీసుకొచ్చి ఉంటే ఆయుష్ మాత్రే ఉరుల్ పటేల్ మాత్రే ఉండేది మామూలుగా ఫస్ట్ నుంచి భలే ఉండేది. కానీ ఏందో మన మనోడిని ఈ మ్యాచ్ ముందేలండి తీసుకుంది, అది ఎంత దైవాధీనం, మన చేతిలో ఏం లేదు. నెక్స్ట్ ఇంకెన్ని మ్యాచ్లు ఉంది? ఒకటే మ్యాచ్ మీకుంది, 2 మ్యాచ్లు ఉన్నాయి. 13 అయిపోయినారా? 12 మ్యాచ్లు అయింది. 13 అనుకుంటా. 12 వెళ్ళారా? నేను చూసాను 10 మ్యాచ్లు, ఇంక 2 మ్యాచ్లు ఉన్నాయి. ప్రైడ్ కోసం ఆడతాం అంతే. కానీ కేకేఆర్ కూడా మా టీం పోయినట్టేగా, వెళ్ళిపోయింది మీ టీం. ప్రాక్టికల్ గా అయితే అంటే టెక్నికల్ గా అయితే వెళ్ళలేదు ఇంకా, ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ప్రకారం. 2 మ్యాచ్లు గెలిచినా 15 పాయింట్లు వచ్చేది. ఈ 2 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ మొత్తం మ్యాచ్లు ఓడిపోవాలి. ముంబై ఇండియన్స్ డీసీ ఇప్పుడు ముంబై అన్ని మ్యాచ్లు ఓడిపోయి ఎల్ఎస్జీ అన్ని మ్యాచ్లు గెలిస్తే పైకి వెళ్ళిద్ది. ఓన్లీ ఆప్షన్ ఎల్ఎస్జీకి. ఇక్కడ వీళ్ళు ఈ 2 మ్యాచ్లు గెలిచినా కానీ వెళ్తారో లేదో డౌట్. ముంబై 1 మ్యాచ్ గెలిచినా వెళ్ళిపోయిద్ది. ఢిల్లీ 2 మ్యాచ్లు గెలవాలి ఖచ్చితంగా. ఇంకా ఎవరైతే క్వాలిఫైస్ ఇంకా అవ్వలేదు, బట్ స్టిల్ నాకు తెలిసి పీబీకే, పంజాబ్, ఆర్సీబీ, జీటీ వెళ్ళిపోతాయి. 3 కన్ఫర్మ్ తిరుగులేదు. ఎంఐకి, డీసీకి, ఎల్ఎస్జీకి ఛాన్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. 3కి ఛాన్స్ ఉంది. నేనేమనుకుంటున్నా అంటే ఎల్ఎస్జీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ముంబై ఆల్రెడీ చాలా సార్లు 5 కప్పులు కొట్టింది. అంటే ఇప్పుడు మా టీం వెళ్ళొద్దా? మీ టీం ఏది? మా డీసీ వెళ్ళొద్దా? డీసీ వెళ్ళొద్దు. డీసీ కూడా కప్పు కొట్టలేదు కదా. డీసీ కూడా కప్పు కొట్టలా. సరే, డీసీ కానీ ఎల్ఎస్జీ కానీ పైకి వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్. గుజరాత్ కప్పు కొట్టింది కదా. గుజరాత్ కప్పు కొట్టింది. సో దాన్ని ఏంటంటే ఎలిమినేటర్స్ లో తీసి పంపించేసేసారు అనుకో. సో ఆర్సీబీ, పంజాబ్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఫస్ట్ ఎల్ఎస్జీ వచ్చింది అనుకో, ఎల్ఎస్జీ డీసీ వచ్చింది అనుకో, బాగుంటది. ఏది గెలిచినా కానీ ఫస్ట్ టైం కప్పు అది. కానీ గుజరాత్ ఉంది కాబట్టి అది అంటున్నా నేను, 3కే ఛాన్స్ ఉంటుంది. కప్పు లేని వాళ్ళు 3కే ఛాన్స్. కానీ ముంబై అట్టా ఇచ్చేదిగా, ముంబై వాళ్ళు శాసిస్తారు కదా, వాళ్ళు ఏం శాసిస్తారు సెట్ చేసి పైకి కొట్టేంగా. అది నిన్న వర్షం కారణంగా అటు ఇటు జరిగింది. అంత లో స్కోరింగ్ ను కూడా వాళ్ళు అంత లావును తీసుకొచ్చారంటే, వర్షం పడుతున్నా వాళ్ళు జారిపోతున్నా కానీ వాళ్ళంతా కష్టపడేసారంటే మామూలు సత్తా కాదు. ముంబై వాళ్ళతో చతుర్లు కాదు నీకు, ఎవరితోనే చతుర్లు. ముంబై తక్కువ స్కోర్ అయినా కానీ అంత లావున ఇది తీసుకొని వచ్చే టెన్షన్ రేపారు మీరు. డక్కొత్తు లూజ్ వల్ల గెలిచారు మీరు, లేదంటే మామూలు లూజ్ ఏంటంటే పోయిండే వాళ్ళు మీరు. 15 కొట్టాం కదా 15 ఓవర్లు అయితే. నెక్స్ట్ ఓవర్ ఉంది కదా, నెక్స్ట్ ఓవర్ మీరు ఆడినట్టు అయితే అవకాశం ఉంటే బౌలింగ్ ఎవరి చేత నేపిస్తాడు? మావాడు వేస్తాడు, హార్దిక్ పాండ్యా వేస్తాడు. ధైర్యం ఉంటే ముందే 19వ ఓవర్ ఇష్టం. అది మా ఇష్టం, మేము ఏం చేస్తాం. రేపు పంజాబ్ వచ్చేసి పంజాబ్ ఢిల్లీ నెంబర్ 1 మ్యాచ్. పంజాబ్ గెలిచింది, సరదా గెలిచింది. మొత్తం అంతా ఫామ్ లో ఉన్నారు పంజాబ్ వాళ్ళు. టాప్ 3, 4, 5, 6 అందరు ఫామ్ లో ఉన్నారు. పంజాబ్ ఫామ్ లో ఉంది. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ ఫ్యాక్ట్. డీసీ ఫామ్ లో లేదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్ ఆల్సో. డీసీ ఫామ్ లో లేదని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పేది ఏంది? మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చండాలంగా ఆడింది. ఎస్ఆర్హెచ్ మీద చండాలంగా ఆడింది. ఓడిపోలేదుగా. చండాలంగా ఓడిపోయి సిగ్గుండాలి రా మాట్లాడడానికి, సిగ్గుండాలి. ఆ రోజు వర్షం పడిపోయినట్టు ఆ రోజు ఎస్ఆర్హెచ్ వాళ్ళు చెప్తాను కదా, 10 ఓవర్లో ఫినిష్ చేసిండు వాళ్ళు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు 10 ఓవర్లో ఫినిష్ చేయించిండు నేను ఎస్ఆర్హెచ్ వాళ్ళ చేత. మా టీంల గురించి నువ్వు మ్యాచ్ల గురించి నువ్వు మాట్లాడొద్దు కదా. లేదు మొత్తానికి అయితే పంజాబ్కి రేపు మ్యాచ్ ఇంపార్టెంటే గానీ డీసీ అంత ఇంపార్టెంట్ కాదు. డీసీకి డూ ఆర్ డే మ్యాచ్. ఇది కనుక వాళ్ళు ఓడిపోయారంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో డీసీకి డూ ఆర్ డే మ్యాచ్ కాబట్టి భయంకరమైన ఇదితో వస్తారు రేపు. చెప్తాను, వీళ్ళు ఫస్ట్ ప్లేస్ కోసం అని చెప్పేసి పంజాబ్ వాళ్ళు భయంకరమైన ఇదితో వస్తారు. ఖచ్చితంగా గెలుస్తారు. టాప్ లో ఉంటే రెండు అవకాశాలు ఉంటాయి. గెలిచి ఓడిపోతే మళ్ళీ ఎలిమినేటర్లోకి వెళ్ళిపోయి క్వాలిఫైర్స్, ఎలిమినేటర్స్ ఇవి ఉంటాయి కదా,
వాటిలోకి వెళ్ళిపోయి మళ్ళీ పైకి రావచ్చు అవకాశం ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉండటం కోసమే ప్రయత్నిస్తారు పంజాబ్ వాళ్ళు. సో ఆ ఉద్దేశం ప్రకారం పంజాబ్ వాళ్ళు రేపు మ్యాచ్ గెలవబోతున్నారు, అది డిసైడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ వచ్చేసి ధర్మశాలలో కదా, ఆడైతే మాకు సంబంధం లేదు, పిచ్చితో కాదు, పిచ్చితో సంబంధం లేదు. నేను చెప్పేది స్వామి మ్యాచ్ గురించి కాదు. చెప్పు చెప్పు నీ వల్ల నాకు నాలుగు తలపడుతుంది చూడు. చెప్పు. ధర్మశాల విషయం ఏంటంటే ధర్మశాల కదా, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, ఇప్పుడు అటు సైడ్ అంతా అలర్ట్ చేశారు కదా, ఏరోప్లేన్స్ అన్ని ఆపేయటం, ఆపరేషన్స్ అన్ని. సో ఇప్పుడు ధర్మశాల సైడ్ కూడా ఎయిర్ ట్రావెల్ ఎఫెక్ట్ అయింది కదా. ఎయిర్ ట్రావెల్ ఎఫెక్ట్ అయితే బస్సులో వెళ్తాం. సరే బస్సులో వెళ్తాం రా మేము. సార్ నేనేం మాట్లాడాను, ఆల్రెడీ మ్యాచ్ ముందు వీళ్ళిద్దరికి మ్యాచ్లు ఏమి లేవు కదా ఇప్పుడు దాకా, ఆల్రెడీ వెళ్ళిపోయి ధర్మశాల స్టేడియంలో ఉంటుంటారు వాళ్ళు. దీనికి ఇంపాక్ట్ ఏమి లేదని చెప్పారు ఆల్రెడీ. వర్షం ఉందంట, ఉండని వర్షం పడితే మళ్ళీ ఒక పాయింట్ వచ్చింది ఒకటే వచ్చింది, ఇద్దరికి ఒకటే వస్తే అప్పుడు అది కష్టమైంది. బాగుంటుంది, 16 వస్తాయి అప్పుడు ఒకటి వస్తే, డీసీకి మాత్రం కొంచెం 14 వస్తాయి, కష్టం అయ్యింది, కొంచెం ఛాలెంజింగ్ వచ్చింది అది. ఓకే, మొత్తానికి అయితే డీసీ ప్రాబ్లం ఏమైందంటే బ్యాటింగ్ ఫెయిల్ అవుతున్నారు. స్టార్టింగ్ లో బాగానే ఆడారు, ఉండే కొందంటే బ్యాటింగ్ ఫెయిల్ అవుతుంది. కరుణ్ నాయర్ కంబ్యాక్ మ్యాచ్ అల్లాడిచ్చాడు, దాని తర్వాత మొత్తం తుస్సయ్యాడు. బ్యాక్ కానీ ఆడాలి, ఎందుకంటే దేవుడు అవకాశాలు మళ్ళీ మళ్ళీ ఒకసారి ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకున్నావు, దానివల్ల నెక్స్ట్ మ్యాచ్లో టీంలు అవకాశాలు వరుసగా వచ్చినాయి ఫెయిల్ అయినా కూడా. మళ్ళీ అంతే ఫెయిల్ అవుతా ఉంటే ఖచ్చితంగా తీసి పక్కన పెట్టేస్తారు. సో కాబట్టి ఈ మ్యాచ్ పర్ఫామ్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఫీల్డింగ్ లో మాత్రం బాగున్నాడు రా, మంచి మనిషి, చేస్తున్నాడు ఏదో ఒక రకంగా. సో ఇది ఎనీవే మన బ్యాటింగ్ అయితే మాత్రం బాగుంది, కానీ దే ఆర్ నాట్ ఫైరింగ్. డూప్లిసిస్ ఫైర్ అవట్లేదు. అభిషేక్ పవర్ లేదంటే రాంగ్ షాట్స్ ఆడి అవుట్ అవుతున్నాడు. ఫస్ట్ లో బాగా సూపర్ గా ఆడాడు. నెక్స్ట్ కరుణ్ నాయర్, రాహుల్ కూడా అది గిరిగీసిన మ్యాచ్ ఆడాడు, కానీ తర్వాత అంత లేదు. అక్షర్ పటేల్ బాగానే ఆడుతున్నాడు. స్టబ్స్ మెయిన్ డీసీలో కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అశుతోష్ శర్మ కూడా ఆడుతున్నాడు. అశుతోష్ శర్మ ఇంపాక్ట్ పేరు వస్తున్నాడు కదా, నేను అంటే కన్సిస్టెన్సీగా ఆడుతుంది. విబ్రాజ్ నిగమ్ వాడుకు ఉందరా మీకు మిచెల్ స్టార్క్ కూడా హీ కెన్ యూజ్ లాంగ్ హ్యాండిల్, కానీ ఏంది హ్యాండిల్ కుదరట్లేదు కదా, అది కుదరట్లేదు. కానీ బ్యాటింగ్ అయితే బాగుంది, కానీ వాళ్ళు అనుకున్న రీతిలో అట్లా. ఫాఫ్ డూప్లిసిస్ బాగా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఫాఫ్ ఆడాడంటే మాత్రం మ్యాచ్ వన్ సైడ్, దానికి తిరుగులేదు. బౌలింగ్ దగ్గరికి వస్తే బౌలింగ్ కూడా బాగానే, బౌలింగ్ నటరాజన్ ఉన్నాడు మనకి. కుల్దీప్ నటరాజన్ పోయిన మ్యాచ్ తీసుకున్నారు, కానీ వర్షం కారణంగా ఆడలేకపోయాడు. ఈ మ్యాచ్ మాత్రం ఆయన ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే చాలా కాలం తర్వాత గ్యాప్ ఇచ్చి ఆడుతున్నాడు కాబట్టి. ఏదో మామూలుగా హెల్త్ ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో ఉందలే, కానీ మాకు తెలియదు. నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ నెంబర్ 1, దుష్మంత్ షమీరా ఉన్నాడు, మిచెల్ స్టార్క్, టీం బాగుంది. వీళ్ళది వచ్చేసి వీళ్ళది అటు ఇటు కాని టీము, చెప్తాను కదా. టేబుల్లో ఈ ఐపీఎల్ ఈ 14 మ్యాచెస్ అయిపోయిన తర్వాత టేబుల్లో టాప్ ఉండిపోయే టీం ఏదైనా ఉందా అంటే అది పంజాబ్ కింగ్స్. ప్రియాంక్ చారియా సెంచరీ కొట్టాడు, తర్వాత పెద్ద ఎందుకు పెద్ద వాడలేదండి. పెద్ద వాడకపోతే వాళ్ళు టాప్ స్కోరర్ ఎందుకుంటారు? ఫస్ట్ ముగ్గురు ప్రియాంక్ చారియా, స్టోరీ తెలుసా నీకు? స్టోరీ నేను చెప్తాను తర్వాత కావాలంటే, ఇప్పుడు ఎందుకు కానీ టైం ఎక్కువ అయిపోయింది, చాలా లెంత్ అవుతుంది. నేను మళ్ళీ లైట్ టైం ఎడిట్ చేసుకోవాలి, అంత స్టోరీ ఇప్పుడు చెప్పొద్దు లేదు. పబ్లిక్ సిమ్రాన్ సింగ్ వాళ్ళ నాన్న కోసం ఆడుతున్నాడు, ఆ స్టోరీ కావాలంటే కౌశిక్ అని పెట్టాడు చూడండి. శ్రేయస్ అయ్యర్ ఇంగ్లీషు, తర్వాత శశాంక్ సింగ్, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఆడుతున్నారు. ఆ బౌలింగ్ అంటే కామెంట్ చేయండి, మనం ఇలా గెలిచేది. పీబీకేఎస్ కామెంట్ చేయండి. ఫస్ట్ ప్లేస్కి వెళ్తుంది రేపు, కప్పు కొట్టబోయేది కూడా పీబీకేఎస్. రెడీగా ఉండండి.